ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, ఇంకా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రేపటి నుంచి టీటీడీ వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అలా క్యాన్సిల్ చేసిన ఈ టోకన్స్ ని తిరిగి ఎప్పటి నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం పునః ప్రారంభిస్తారు అనే దానికి సంబంధించి, ఇంకా రేపు అనగా డిసెంబర్ 28వ తేదీ నుంచి 2026 జనవరి 15వ తేదీలోపు ఈ తేదీలలో ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనార్థం రావాలి అనుకుంటున్నారో ఆ భక్తులకి దర్శనాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అండ్ అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఎస్ఎస్టీ టోకన్స్ అంటే తిరుపతి శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రదేశాల్లో ఎస్ఎస్టీ టోకన్స్. భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. అయితే ఈ 3 ప్రదేశాల్లో కూడా రేపటికి సంబంధించిన టోకన్స్ అనేవి ముందు రోజు ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. రేపు అనగా డిసెంబర్ 28వ తేదీకి సంబంధించి ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు తెల్లవారుజామున 4:45 సమయం నుంచి ఈ 3 ప్రదేశాల్లో కూడా ఇవ్వడం జరిగింది. రేపటికి సంబంధించి మొత్తం 13,000 ఎస్ఎస్టీ టోకన్స్, ఇంకా 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు తెల్లవారుజామున 4:45 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఈ టోకన్స్ అన్ని కూడా సుమారుగా 2 గంటల్లోనే, అంటే ఉదయం 6:40 కల్లా కంప్లీట్ గా ఈ 3 ప్రదేశాల్లో టోకన్స్ అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. సో అలా కౌంటర్స్ ని క్లోజ్ చేసిన తర్వాత ఈ టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్ద డిసెంబర్ 28వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ యొక్క కోటా అనేది కంప్లీట్ గా అయిపోవడం జరిగింది. కౌంటర్స్ ని క్లోజ్ చేశాము. తిరిగి ఎస్ఎస్టీ టోకన్స్ ఇవ్వడానికి కౌంటర్స్ ని 2026 జనవరి 9వ తేదీకి సంబంధించిన టోకన్స్ ని ఆ ముందు రోజు అనగా జనవరి 8వ తేదీ నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో అంటే డిసెంబర్ 29వ తేదీ నుంచి 2026 జనవరి 7వ తేదీ వరకు ఎటువంటి టోకన్స్ ఆఫ్లైన్ లో ఇవ్వడం జరగదు అని టీటీడీ వారు ఈ టోకన్స్ ఇచ్చే ప్లేస్ లో మైక్ లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్ ని ఇప్పుడు మీరు వీడియోలో కూడా వినవచ్చు. భక్తులు గమనించగలరు, ఈ రోజు ఎస్ఎస్డి మరియు డీడీ టోకన్స్ కోటా ముగిసినది. తదుపరి జనవరి 9వ తారీఖున దర్శనం గురించి, జనవరి 8వ తారీఖున టోకన్స్ ఇవ్వబడను. ఈ మధ్య కాలంలో ఎలాంటి టోకన్స్ ఇవ్వబడవు. దయచేసి భక్తులు గమనించగలరు. ఈ రోజు టోకన్స్ లభించని భక్తులు సర్వదర్శనంకు వెళ్ళగలరు. ఓం నమో వెంకటేశాయ. ఇదండి 2025 డిసెంబర్ 29వ తేదీ దర్శనంకి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు అనగా డిసెంబర్ 28వ తేదీ ఆఫ్లైన్ లో ఇవ్వరు. అంటే రేపు ఆఫ్లైన్ లో ఎటువంటి టోకన్స్ ఇవ్వరు. రేపటి నుంచి 2026 జనవరి 7వ తేదీ వరకు ఎలాంటి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఎక్కడా కూడా ఇవ్వరండి. తిరిగి 2026 జనవరి 9వ తేదీ దర్శనంకి సంబంధించిన ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని జనవరి 8వ తేదీ ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎస్టీ టోకన్స్ కి సంబంధించి ప్రస్తుతం ఉన్న పూర్తి సమాచారం ఇది. అయితే డిసెంబర్ 28వ తేదీ అనగా రేపటికి సంబంధించిన ఆఫ్లైన్ టోకన్స్ యొక్క కోటా అనేది ఈ రోజు ఉదయంతో అయిపోయింది. కాబట్టి ఈ రోజు అనగా డిసెంబర్ 27, 28, 29 ఈ 3 రోజుల పాటు ఎలాంటి దర్శనం టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అయితే టోకన్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనంకి వచ్చినటువంటి భక్తుల్ని డిసెంబర్ 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు ఏదో ఒక టైంలో క్యూ లైన్ లోకి అలో చేయడం ఆపేసే అవకాశం అయితే ఉంది. అంటే డిసెంబర్ 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు ఈ ధర్మ దర్శనం క్యూ లైన్ ని క్లోజ్ చేసే అవకాశం ఉందండి టీటీడీ వారు. ఎందుకంటే ప్రస్తుతం భక్తుల రద్దీ కూడా అధికంగా ఉంది. ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా డిసెంబర్ 30వ తేదీ తెల్లవారుజామున 12 లేదా 12:30 వైకుంఠ ద్వారాలు ఓపెన్ చేసి భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు. కాబట్టి ఈ లోపు అంటే డిసెంబర్ 29వ తేదీ ఎలాంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వారాలు ఓపెన్ చేసే లోపే కంపార్ట్మెంట్ లో ఎక్కడా వెయిట్ చేసే పని లేకుండా దర్శనం కల్పించి ఆలయం నుంచి బయటికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు ఏదో ఒక టైంలో ధర్మ దర్శనం క్యూ లైన్ ని టీటీడీ వారు స్టాప్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా టీటీడీ వారు తిరుమలలో మైక్ లో అనౌన్స్ చేయడం అండ్ అఫీషియల్ గా ఒక ప్రెస్ అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో కూడా అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఇది డిసెంబర్ 27, 28, 29 తేదీల దర్శనాలకి సంబంధించి. అయితే ఈ 3 తేదీల
తేదీలకి సంబంధించి తిరుపతిలో ఎయిర్పోర్ట్ లో కావచ్చు, తిరుమల కొండపై కావచ్చు, ఆఫ్లైన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని కూడా టీటీడీ వారు రద్దు చేశారు. కానీ ఈ 3 తేదీలకి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మీరు బుక్ చేసుకున్న టికెట్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. డిసెంబర్ 29వ తేదీకి సంబంధించి హోమం టికెట్స్ ని మాత్రమే ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. మిగతా ఏ టికెట్స్ రిలీజ్ చేయలేదు. సో డిసెంబర్ 29వ తేదీకి హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు యథాప్రకారం వచ్చి ఆ హోమంలో పాల్గొని హోమం అయిపోయాక తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి 10 రోజుల పాటు అంటే డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు ఈ 10 రోజులు కూడా తిరుమలలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు. అయితే మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు కేవలం ఎవరైతే గతంలో ఆన్లైన్ లక్కిడిప్ లో దర్శనం కొరకు సెలెక్ట్ అయ్యి ఉంటారో ఆ భక్తులకి మాత్రమే దర్శనం కల్పించడం జరుగుతుంది. లక్కిడిప్ లో సెలెక్ట్ కానటువంటి భక్తులకి ఈ 3 రోజుల పాటు దర్శనం అనేది ఉండదు. అయితే ఈ 3 రోజులు లక్కిడిప్ లో సెలెక్ట్ కానటువంటి భక్తులు తిరుమలకి రాకూడదు అనే ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూ ఉందండి. 3 రోజులు లక్కిడిప్ లో దర్శనంకి సెలెక్ట్ కానటువంటి భక్తులు తిరుమలకి రాకూడదు అని అయితే టీటీడీ వారు ఎక్కడ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదండి. లక్కిడిప్ లో సెలెక్ట్ కానటువంటి భక్తులు కూడా ఈ 3 రోజుల పాటు తిరుమలకి రావచ్చు. తిరుమలలో స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఇంకా వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాల మధ్య తిరుమల శ్రీవారి ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగులన్నీ కూడా మీరు తిరుమలకు వచ్చి చూడవచ్చు. కాకపోతే ఈ 3 రోజులు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు మీరు దర్శనం చేసుకోవాలి అంటే ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన తేదీల్లో అంటే జనవరి 2వ తేదీ నుంచి ఆన్లైన్ లో దర్శనం టికెట్ బుక్ చేసుకున్న భక్తులు కానీ, ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు కానీ అంటే ఆన్లైన్ లో 300 రూపాయల టికెట్, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్, ట్రస్ట్ ఆర్ స్కీమ్ డోనర్ దర్శనం టికెట్స్ ఇలా ఈ 3 రకాల దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, ఎటువంటి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు కావచ్చు, జనవరి 2వ తేదీ నుంచి నేరుగా తిరుమలకు వచ్చి వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చు. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అయితే వైకుంఠ ద్వార దర్శనాల 10 రోజుల పాటు ప్రివిలేజ్డ్ దర్శనాలు అన్నింటినీ కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. అంటే బిలో 1 ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కావచ్చు, అంగప్రేక్షణం సేవా దర్శనాలు కావచ్చు, రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, ఎయిర్ ఫోర్సెస్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఆఫ్లైన్ లో ఇచ్చే 300 రూపీస్ దర్శనాలు కావచ్చు, అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ద్వారా 300 రూపీస్ దర్శనం కావచ్చు, తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిప్ ఆర్జిత సేవలు కావచ్చు, ఇంకా ఆన్లైన్ లో లక్కిడిప్ ఆర్జిత సేవలు కావచ్చు, డైరెక్ట్ ఆర్జిత సేవలు కావచ్చు, వర్చువల్ సేవల ద్వారా దర్శనాలు కావచ్చు, ఇలా ఈ ప్రివిలేజ్డ్ దర్శనాలు అన్నింటినీ కూడా డిసెంబర్ 29వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు ఈ 11 రోజుల పాటు ఈ దర్శనాలు అన్నింటినీ కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరిగిందండి. ఈ 11 రోజులు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపీలకి మాత్రమే దర్శనం కల్పిస్తారు. అంతేకాని వారి లెటర్స్ ద్వారా నార్మల్ భక్తులకి బ్రేక్ దర్శనాలు అనేవి కల్పించరు. దీన్ని భక్తులు గమనించుకోగలరు. ఇక ఈ 11 రోజులకి సంబంధించి తిరుమల అకామిడేషన్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదండి. కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ 11 రోజుల పాటు తిరుమలలో అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులందరూ మీరు డైరెక్ట్ గా మీ ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అనేది అలాట్ అవ్వడం జరుగుతుంది. అయితే తెల్లవారుజామున 5 గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేస్తారు కాబట్టి తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 లేదా 8 గంటల లోపు ఎవరైతే ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుందండి. మీరు తిరుమలకి చేరుకునే సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ ఇచ్చే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, అలాంటి భక్తులు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ ఇవ్వరు కదండి. ఈ భక్తులు అందరూ కూడా యాత్రి సదన్స్ అంటే పిఎస్సి 1, పిఎస్సి 2, పిఎస్సి 3, పిఎస్సి 5, పద్మనాభని ఈ 5 ప్రదేశాల్లో భక్తులకి లాకర్స్ అనేవి ఇస్తారు. మీరు ఇక్కడ లాకర్స్ అనేవి పొంది మీ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా లాకర్స్ లో పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక 2026 జనవరి 9వ తేదీ నుంచి అన్ని దర్శనాలు కూడా యథావిధిగా పునః ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే బిలో 1 ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దర్శనాలు కావచ్చు, ఎయిర్ ఫోర్సెస్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఆఫ్లైన్ లో 300 రూపీస్ దర్శనాలు కావచ్చు, రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ద్వారా 300 రూపాయల దర్శనాలు కావచ్చు, తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ద్వారా దర్శనాలు కావచ్చు. ఇలా ఈ దర్శనాలు అన్ని కూడా 2026 జనవరి 9వ తేదీ నుంచి తిరిగి యథాప్రకారం ప్రారంభం అవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మెడికల్ కేసెస్ కేటగిరీ
కేటగిరీ భక్తులకి శుభవార్తను తెలియజేస్తూ ప్రతిరోజు ఉదయం 10 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి ఇలా రోజుకి 2 స్లాట్స్ లో దర్శనం కల్పిస్తున్నట్టు అండ్ వారికి ఆఫ్లైన్ లో తిరుమల కొండపైన టికెట్లు ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, రీల్స్ కావచ్చు, ఎక్కువగా ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉందండి. దీనికి సంబంధించి కాల్ మీ 4 ద్వారా కాల్స్ చేసి కానీ అండ్ అలాగే మన ఛానల్లో కామెంట్ రూపంలో అండ్ మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఎక్కువ మంది భక్తులు అయితే అడుగుతున్నారు. సో ఆఫ్లైన్ లో సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి తిరుమల కొండపై టికెట్స్ ఇస్తున్నారు అని అండ్ ప్రతిరోజు 10 గంటలకి మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైమ్ లో దర్శనం కల్పిస్తున్నారు అని ఏ న్యూస్ అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుందో అది పూర్తిగా అవాస్తవం అండి, ఫేక్ న్యూస్. ఎందుకు ఇలా భక్తుల్ని తప్పుదోవ పట్టించడానికి సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు చేస్తున్నారని మనం చెప్పలేం. దీనికి సంబంధించి భక్తుల్ని అలర్ట్ చేస్తూ టీటీడీ వారు ఇప్పటికి 2 సార్లు అఫీషియల్ గా ప్రెస్ అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి రోజు మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైమ్ లోనే దర్శనం కల్పిస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని 3 నెలల ముందుగా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైమ్ లో దర్శనం కల్పిస్తారు. రోజుకి 1000 టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం అయితే 2026 మార్చి నెల వరకు ఈ టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. భక్తులు ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం అంటే టీటీడీ నుంచి వచ్చే ప్రతి అధికారిక సమాచారం ని మన ఛానల్లో వీడియోస్ ద్వారా కావచ్చు అండ్ మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుందండి. సో టీటీడీకి సంబంధించిన ప్రతి అప్డేట్ ని మీరు ఎప్పటికప్పుడు ప్రాపర్ గా మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ 26వ తేదీ శుక్రవారం రోజున 72,487 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 29,500 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,52,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 18 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుగొంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.